ఇన్నాళ్ళు తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడు అనేటువంటి ఒక ప్రచారం ఎప్పటికప్పుడు వస్తుండేది. దాన్ని నిన్న హరీష్ రావు చాలా తీవ్రంగా ఖండించాడు. ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పాను, మరొక 100 సార్లు చెప్తాను. నేను పుట్టింది, పెరిగింది, రేపు చచ్చిపోయేది కూడా ఇదే పార్టీలో. నా జీవితం అంతా కేసీఆర్తోనే. నేను బీఆర్ఎస్లోనే పుట్టాను, బీఆర్ఎస్లోనే పెరిగాను, బీఆర్ఎస్లోనే చనిపోతాను అనేటువంటి ఒక ఘాటు వ్యాఖ్యని హరీష్ రావు వాడారు. అయితే ఇక్కడ ఒక విచిత్రకరమైన పరిణామం ఏంటంటే, మామూలుగా బీజేపీలోకి హరీష్ రావు వెళ్తాడనేది ఒక ప్రచారం. అది ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పేసి మన మోడీ గారి పర్యటన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చూడండి, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున. అతను బీజేపీలోకి వెళ్తాడు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం. బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి వాళ్ళ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రచారం. మరి వీళ్ళు ఎప్పటికీ బీజేపీలోకి వెళ్ళాలంటే వెళ్ళరు అని మనం సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏమి ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో ఇప్పుడే మనం చెప్పలేం. కానీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికి ఏముంది అక్కడ? బీజేపీ ఏమన్నా చాలా స్ట్రాంగ్గా అధికారానికి దగ్గరగా ఉందా? పశ్చిమ బెంగాల్లో వచ్చినట్టు బీజేపీకి ఏమన్నా తెలంగాణలో హైక్ వచ్చిందా? లేదే. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేసి అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో కనపడకుండా ఎందుకు పోతారు? ఆ పరిస్థితి కనపడితే ఆ పార్టీ తరఫున పొలిటికల్ లైఫ్ ఉంటుంది అనుకుంటే వెళ్తారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఇక లైఫ్ లేదు, పొలిటికల్గా కిల్ అయిపోతున్న ఈ పార్టీలు అనుకున్నప్పుడు వెళ్తారు. అక్కడ సువేందు అధికారి పశ్చిమ బెంగాల్లో ఎందుకు వెళ్ళాడు టీఎంసీ పార్టీ నుంచి బీజేపీలోకి? అప్పుడు బీజేపీ ఎంపీల వైజ్గా పర్ఫార్మెన్స్ చూపించింది. బీజేపీ చాలా ఫోకస్డ్గా పశ్చిమ బెంగాల్లో పనిచేసింది. చాలా పెద్ద ఆఫర్ సువేందు అధికారికి ఇచ్చింది కాబట్టి వెళ్ళాడు. వెళ్ళటం వల్ల ఫలితం వచ్చింది. అక్కడ అలా ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు వెళ్తారు. కానీ ఇక్కడ చూడండి, తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి నాయకులే వర్గాలతో కొట్టుకునే పరిస్థితి. ఈటల రాజేంద్ర ఒక వర్గం, బండి సంజయ్ ఒక వర్గం. బండి సంజయ్కి ఈటల రాజేంద్ర పడదు. ధర్మపురి అరవింద్ అతను ఒక వర్గం, అతనికి బండి సంజయ్కి పడదు. అతనికి ఈటల రాజేంద్రకి పడదు. కిషన్ రెడ్డి వీరందరికన్నా సపరేట్, ఆయన ఒక వర్గం. సో ఎవరి వర్గాలు వాళ్ళు పెట్టుకొని ఒకళ్ళంటే ఒకరికి పడదు. మనం చూసారుగా ఈటల రాజేంద్రకు వ్యతిరేకంగా బ్యానర్లు గెలిచాయి పార్టీలో, వాళ్ళ పార్టీలోనే మళ్ళీ ఇంటర్నల్ కుమ్రాట్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బీజేపీలోకి ఎవరు చేరుతారు, ఎందుకు చేరుతారు? సో ఈ పరిస్థితి నుంచి బీజేపీ బయటపడాలి. నిజానికి మోడీ గారు పిలిచి వీళ్ళందరికీ క్లాస్ బీకారు. అయినా సరే వీళ్ళలో పెద్ద మార్పు రాలే. కాబట్టి బీజేపీ చాలా ఫోకస్డ్గా పనిచేసి అందులో బీజేపీలోకి వెళ్తే లైఫ్ ఉంటుంది అనుకుంటే ఎవరైనా బీజేపీలోకి వెళ్తాడు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్తే అదొక మరో కాంగ్రెస్ లాగా ఉంది. కాంగ్రెస్ కంటే దారుణంగా ఉంది. కాంగ్రెస్ అన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక లైన్ మీద నడుస్తుంది. వాళ్ళు కాంగ్రెస్లో ఇండిపెండెన్స్ ఎక్కువ, ఒకళ్ళకి ఇంకోళ్ళు వర్గాలు ఉంటూ ఉంటాయి. కానీ పర్లేదు, కాంగ్రెస్ కొద్దిగా సర్దుబాటుతో ముందుకెళ్తూనే ఉంది తెలంగాణలో. కానీ బీజేపీ ఆ పరిస్థితుల్లో లేదు కదా. అలా లేనప్పుడు అసలు ఆ పార్టీలోకి ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు? కాబట్టి అసలు బీజేపీ మారితే అప్పుడు ఎవరు పోతారు, ఎవరు పోరు అనేది మనం కనీసం చర్చ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికైతే ఆ పరిస్థితి అయితే లేదు. సో మొత్తానికి హరీష్ రావు అయితే తీవ్రంగా ఖండించారు. తన పార్టీ మారను అనేటువంటి విషయాన్ని డంకా బజాయించి చెప్పారు.